తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ లోకేష్ బాబు గారి జ్యోతిష్య బలం మరి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఫ్యూచర్ లైఫ్ రాజకీయ రంగంలో, కుటుంబ రంగంలో, చేసే పనుల, వ్యాపార విషయంలో, ఆరోగ్య విషయంలో చూడు లోకేష్ గారి జాతక బలం ఎలా ఉంది. దశ యోగం బలం, తరించిన పని కార్యం యోగం, అనుకున్న కోరిక చేసే పనిది. లోకేష్ గారి జాతకంలో శివుడు, పార్వతి, వినాయకుడు వచ్చినండి వారి జాతకానికి. సుపుత్రుడైన కరెక్ట్ మాత్రం అని మాత్రం సంతానంలో మాత్రం ఫస్ట్ సంతానం కొడుకే ఉంటే, ఒకడే కొడుకుంటే మాత్రం మేధావి అయిన ఇతడు, అమాయకుడు అన్న ఇతడు. కానీ మాత్రం లోకేష్ గారి జ్యోతిష్యంలో అయినంత అమాయకుడు ఎవరు లేరు, అయినంత మేధావి ఎవరు లేరు. కానీ పుట్టుక నుంచి మాత్రం 15-20 సంవత్సరాల దాకా అమాయకుడే ఉన్నాడు. కానీ ఇప్పుడు మేధావి అయిన జాతకంలో కుటుంబ ఆలోచన కూడా చేస్తుండు, రాజకీయ ఆలోచన చేస్తుండు, అలాగే ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తుండు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలో ఉండి అన్నిటి గురించి మాత్రం ఆయనకు పరిణితి చెందిండు. రాజకీయ రంగంలో తండ్రికి మించిన తనయుడు అయ్యే అవకాశం ఉంది వారి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం ప్రజల గురించి వారు మాత్రం తప్పకుండా వారు పోరాడే అవకాశం ఉన్నది. అలాగే ఇతర మిత్ర పార్టీలను తీసుకొని వారు బలమైన నేత అయ్యే అవకాశం ఉన్నదండి. రాబోయే కాలంలో వారికి రాజయోగం ఉంది. తండ్రి తర్వాత వారికి రాజయోగం ఉన్నది వారి పేరు మీద. తెలుగుదేశం పార్టీ అధీనంలో మాత్రం ముఖ్యంగా మాత్రం ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత మాత్రం ఇతర పార్టీల వారు ఒకరు అయినరు, అది పక్కని పోయింది. కానీ 2 సార్లు మాత్రం ఎన్టీఆర్ గారు అయినరు. ఒకసారి మాత్రం ఇబ్బంది వచ్చి మాత్రం కొన్నాళ్ళ వరకు మాత్రం ఇతరులు అయినరు. ఆ తర్వాత మాత్రం ఆ భుజస్కంధాలు చంద్రబాబు నాయుడు మోస్తుండు, ఇప్పటిదాకా మోస్తుండు. ఆ భుజస్కంధాలు మాత్రం లోకేష్ గారు కూడా మోస్తుండు. అది మోసి కూడా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది. రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, గృహిణుల గురించి, అలాగే మాత్రం పంట పొలాల వారి గురించి, అలాగే మాత్రం రాష్ట్ర రాజధాని గురించి, అలాగే చూడాలంటే మాత్రం కానీ ఆర్థిక వనరుల గురించి, విశాఖ ప్లాంట్ గురించి, అలాగే అన్నిటి గురించి ఆలోచించే వారు మాత్రం ప్రతిపక్షంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రతిపక్షంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా కేంద్ర పరంగా కూడా మాత్రం వారు ఒత్తిడి తీసుకొని మాత్రం గట్టిగా పోటీ పెట్టుకొని వారు ఖచ్చితంగా పోరాటం చేస్తే మాత్రం వారికి నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉందండి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మాత్రం చాలా వరకు వారికి వాక్శుద్ధి శక్తి చాలా ఉన్నదండి. ఆకర్షణ శక్తి చాలా ఉన్నది. తండ్రికి మించిన తనయుడు ఉన్నాడు. వారి జాతక బలానికి చూడాలంటే సంసార జీవితంలో కూడా వారి భార్య నుంచి అదృష్టం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల సహకారం అయ్యే అవకాశం ఉంది. అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బావబామ్మరుదులు కావచ్చు, ఇంటి వారు కావచ్చు, అలాగే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, చాలా వరకు మద్దతు ఇస్తారు. అలాగే మాత్రం జనసేన పార్టీ వారు కూడా వారికి సహకారం చేసే అవకాశం ఉంది. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వారు కూడా వారికి సహకారం చేసే అవకాశం ఉంది. తప్పకుండా మాత్రం రాబోయే జీవితంలో వారు మాత్రం వైసీపీ పార్టీ వారికి మాత్రం టఫ్ క్యాండిడేట్ ఇచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం ఇప్పుడున్న నిలకడ, ఇప్పుడున్న ఓపిక ఇంకా వారు పెంచుకుంటే మాత్రం జీవితంలో మాత్రం వారికి తిరుగులేని జాతకమయ్యే అవకాశం ఉన్నదండి. వారి తాత హయాంలో మాత్రం చాలా వరకు ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం మేలు చేసిండ్రు. కొన్ని పొరపాట్ల మూలంగా తెలియకుండా పొరపాట్ల మూలంగా ఇబ్బందులు కూడా పెట్టిండ్రు. అలాగే తండ్రి హాయంలో కూడా మాత్రం చాలా వరకు మేలు చేసిండ్రు. కొన్ని పొరపాట్ల మూలంగా, కొన్ని గ్రహాల మూలంగా మంచిగా లేకుండా కొన్ని ఇబ్బందులు కూడా ప్రజలు పడ్డారు. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మాత్రం కానీ ఏరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మంచి చేసిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు. వీరి జాతకంలో కూడా మాత్రం రాబోయే కాలంలో మాత్రం ఇలాగే వీరు మొండి పట్టువదలని విక్రమార్కుడు లెక్క ఉంటే మాత్రం రాబోయే కాలంలో వీరికి రాజయోగం ఉందండి. ఎప్పుడని చెప్పలేము. వచ్చే ఎలక్షన్లో, అవతల ఎలక్షన్లని గ్యారంటీ చెప్పలేము. కానీ ఖచ్చితంగా వారికి రాజయోగం ఉన్నది. తప్పకుండా మాత్రం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ దేవత పుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం చాలా వరకు 3 పూల 6 కాయల్లాగా వర్ధిల్లే అవకాశం ఉన్నదండి. ఆ శివుడి దయ వలన, విఘ్నేశ్వరుడి దయ వలన శుభయోగం అయ్యే అవకాశం ఉందండి. శుభం భూయాత్.